గైస్, ఈ రోజు నుంచి మనం మన ఛానల్లో ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. అదే హారర్ సిరీస్. ఇందులో నేను రియల్గా జరిగిన కొన్ని అతి కిరాతకమైన క్రైమ్ స్టోరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సిరీస్లో నేను మీకు చెప్పే ఒక్కో స్టోరీ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మనుషులు ఇలా కూడా ఉన్నారా అనే ఆలోచనలు పడేస్తుంది. మీకు ఇలాంటి హారర్ స్టోరీస్ వినడం చూడడం ఇష్టం ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీటిని ఇష్టపడే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఫస్ట్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు తేదీ జూలై 8, 2021. సచిన్ అనే ఒక వ్యక్తికి పాప పుట్టింది. సచిన్ ఒక నిరుపేద కుటుంబానికి చెందినవాడు. వీళ్ళు ముంబైలోని ఒక చిన్న బస్తీలో నివసిస్తున్నారు. అయితే ఆ పాప పుట్టిన ఆనందం సచిన్కి ఎన్నో రోజులు నిలవలేదు. సరిగ్గా 3 నెలల తర్వాత, అవి ఎండాకాలపు రోజులు, రాత్రి సమయం 9:30 అవుతుంది. సచిన్ భార్య అంటే ఆ పాప తల్లి పాపకు పాలు తాగిపిచ్చి మెల్లగా నిద్రపుచ్చింది. అసలే ఎండాకాలం, పైగా వీళ్ళు ఉండేది ఒక చిన్న బస్తీలో. సడన్గా రాత్రి కరెంటు పోయింది. దాంతో ఇంట్లో అందరికీ ఉక్కపోతగా ఉంటే తమ డోర్ని ఓపెన్ చేసి నిద్రపోయారు. చిన్న చిన్న గ్రామాల్లో ఇలాంటి బస్తీల్లో ఉక్కపోతగా ఉన్నప్పుడు ఇంటి డోర్ ఓపెన్ చేసి నిద్రపోవడం సాధారణమే. అయితే ఆ పాప తల్లికి సరిగా నిద్ర పట్టలేదు. దాంతో ఆమె రాత్రి 1:30 వరకు అలాగే మెలకుగా ఉంది. కానీ చాలా పనిచేసి అలసిపోయి ఉంది కాబట్టి మెల్లగా ఆమె కూడా నిద్రలో జారుకుంది. ఈ మహిళ నిద్రపోయిన సరిగ్గా 2 గంటల తర్వాత, అంటే అర్ధరాత్రి 3:30 సమయంలో వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు కింద పడ్డట్టుగా శబ్దం వచ్చింది. వెంటనే ఆ తల్లి నిద్రలే చూసేసరికి అక్కడ ఒక పిల్లి కనిపించింది. ఆ వస్తువుల్ని పిల్లే కింద పడేసింది అనుకుంటుంది. ఆమె తిరిగి నిద్రపోవడానికి వెళ్తున్నప్పుడు ఆ పాప నిద్రపోతున్న పడక వైపు చూస్తే అక్కడ పాప కనిపించదు. కేవలం 3 నెలల వయసున్న పాప తనంతట తాను ఎక్కడికి నడుచుకుంటూ వెళ్ళలేదు. అంటే ఆమెను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. ఈ విషయాన్ని గమనించిన తల్లి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. దాంతో ఇంట్లో వాళ్ళంతా లేచి విషయాన్ని తెలుసుకుని ఆ పాప గురించి వెతకడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బస్తీ వాసులు కూడా తమ ఏరియా మొత్తాన్ని వెతకడం మొదలుపెట్టారు. తమ బస్తీ చుట్టుపక్కల ఉన్న వేరే బస్తీలు వెతికినా కూడా ఎక్కడా ఆ పాప కనిపించలేదు. తల్లి నిద్రపోయిన 2 గంటల్లోనే ఆ పాపను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. ఇంట్లో వాళ్ళంతా కంగారు పడ్డం మొదలుపెట్టారు. ఆ తల్లికి ఏం చేయాలో అర్థం కాక గట్టిగా ఏడుస్తూనే ఉంది. బస్తీలో ఉన్న వాళ్ళు కూడా ఆ పాపను ఎవరు ఎత్తుకెళ్ళడం చూడలేదు. అయితే ఆ పాప ఎలా మిస్ అయింది? ఆమెను ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు? ఎందుకు ఎత్తుకెళ్ళిపోయారు? ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. తర్వాతి రోజు ఉదయం ఆ కుటుంబం అంతా ఏడ్చుకుంటూనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ పాప మిస్ అయిందనే కంప్లైంట్ ఫైల్ చేశారు. అప్పుడు పోలీసులు ఈ తల్లిదండ్రుల్ని కూర్చోపెట్టి పాప మిస్ అయిన రోజు ఇంటికి ఎవరెవరు వచ్చారు, ఎవరితో అయినా గొడవ జరిగిందా, మీరే ప్లేస్కైనా వెళ్ళారా అని క్లియర్గా అడిగారు. అప్పుడు ఈ తల్లిదండ్రులు ఆ పాప మిస్ అయిన రోజు సాయంత్రం 7 గంటలకు జరిగిన ఒక గొడవ గురించి చెప్పారు. ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందంటే, సచిన్ ఇంట్లో ఒక పాప పుట్టింది అనే విషయం తెలుసుకుని కన్ను అనే ఒక ట్రాన్స్జెండర్ సచిన్ ఇంటికి ఆ పాపను ఆశీర్వదించడానికి వచ్చింది. మీ అందరికీ తెలుసు, ఇలాంటి ట్రాన్స్జెండర్లు ఆశీర్వదించడానికి వచ్చారు అంటే వాళ్ళు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటారు. లేదు అన్నా ఏమాత్రం వదలకుండా ఇచ్చే వరకు గొడవ చేస్తారు. సేమ్ ఇదే సచిన్ ఇంట్లో కూడా జరిగింది. ఈ ట్రాన్స్జెండర్లు ఆ పాపను ఆశీర్వదించిన తర్వాత 1100 రూపాయల డబ్బు, ఒక చీర, కొబ్బరికాయ అడిగారు. అసలే అది లాక్డౌన్ సమయం. బిజినెస్ లేక సచిన్ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. అయితే సచిన్ కూడా ఇదే విషయాన్ని చెప్తూ, నా దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి ఈ 200 రూపాయలు, చీర, కొబ్బరికాయ తీసుకోమని చెప్పాడు. కానీ ఆ ట్రాన్స్జెండర్కు అది నచ్చలేదు. అతను అడిగినన్ని డబ్బులు ఇవ్వాల్సిందే అని పెద్ద గొడవ చేశారు. చివరికి పెద్ద గొడవ తర్వాత ఈ ట్రాన్స్జెండర్లు సచిన్ ఇచ్చిన 200 రూపాయలు, ఒక చీరను తీసుకుని వెళ్తూ రాబోయే 5-10 రోజుల్లో మీ ఇంట్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరగబోతుంది అని వార్నింగ్ ఇస్తూ వెళ్ళారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అలర్ట్ అయి ఆ బస్తీ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. అందులో వాళ్ళు ఈ కన్ను అనే ట్రాన్స్జెండర్ను గుర్తించి ఈ ట్రాన్స్జెండర్ ఫోటోను తీసుకుని పోలీసులు అన్ని ఏరియాలో వెతకడం మొదలుపెట్టారు. ఈ కన్ను అనే ట్రాన్స్జెండర్ యొక్క అసలు పేరు కన్నయ్య దత్త. చివరికి పోలీసులు ఈ కన్ను ఇల్లు తెలుసుకుని అక్కడికి వెళ్తే అతను అక్కడ కనిపించలేదు. పోలీసులు తన గురించి వెతుకుతున్నారు అనే విషయాన్ని కన్నుకి తన ఫ్రెండ్ చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న కన్ను, నేను పోలీసులకు భయపడతానా? నేనేం తప్పు చేశాను?
నేను ఏ తప్పు చేయలేదు అంటూ తనే స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఒకవైపు ఈ ట్రాన్స్జెండర్ స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్తే మరోవైపు పోలీసులకు ముంబై బీచ్ ఏరియాలో ఉన్న డ్రైనేజ్ దగ్గర ఒక చిన్న పాప బాడీ దొరికింది. ఆ పాప బాడీని సరిగా పరిశీలించి పోస్ట్ మార్టం చేస్తే ఆ పాప సచిన్ కూతురే అని తెలిసింది. అంతేకాదు డాక్టర్లు ఆ చిన్న పాపను గొంతు పిసికి చంపేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కన్నుని తమ స్టైల్లో ఇంట్రాగేషన్ చేస్తే మెల్లగా మనోడు తన అసలు రూపాన్ని బయట పెట్టాడు. పాప బాడీ దొరికేసింది కాబట్టి ఈ కన్నుకి తప్పించుకోవడానికి ఎటువంటి ఆప్షన్ లేకుండా పోయింది. దాంతో చివరికి నేనే అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి పాపను ఎత్తుకొచ్చేశానని ఒప్పుకున్నాడు. అలా ఎందుకు చేశావని అడిగితే నేను అడిగినని డబ్బులు ఈ సచిన్ ఇవ్వలేదు, పైగా అతను నాతో గొడవ పెట్టుకున్నాడు, అందుకే ఎలాగైనా సరే అతనిపై పగ తీర్చుకోవడానికి రాత్రి 3 గంటలకు తలుపులు తెరిచి ఉన్న ఇంట్లోకి వెళ్ళి పాపను ఎత్తుకొచ్చి గొంతు పిసికి చంపేసి డ్రైనేజ్లో పడేశాను అని చెప్పాడు. ఈ ట్రాన్స్జెండర్ ఇంత కిరాతకమైన పని చేయడానికి ఇంకో రీజన్ కూడా చెప్పాడు. నాలాంటి ట్రాన్స్జెండర్తో గొడవ పడినా మా ఆశీర్వాదాన్ని తీసుకోకపోయినా ఒక కుటుంబంతో ఏమవుతుందో చుట్టుపక్కల వాళ్లకు తెలియాలి అని ఇలా చేశాడంట. ఇలా చేయడం వల్ల చుట్టుపక్కల వాళ్ళలో భయం మొదలవుతుంది. నెక్స్ట్ టైం నేను ఎంత డబ్బు అడిగినా ఇవ్వడానికి రెడీ అయిపోతారు అనే ఉద్దేశంతో ఇతను ఈ చిన్న పాపను అతి కిరాతకంగా అంతం చేశాడు. అయితే ఈ కేసులో తీర్పు రీసెంట్గా ఫిబ్రవరి 26, 2024 నాడు వచ్చింది. ముంబై కోర్టు ఇది ఒక అరుదైన కేసు, పైగా అత్యంత కిరాతకమైనదిగా చెప్తూ ఈ 24 సంవత్సరాల కన్నుకి ఉరిశిక్ష విధించింది. భారతదేశ చరిత్రలోనే ఒక ట్రాన్స్జెండర్కి ఉరిశిక్ష విధించడం ఇదే మొదటిసారి. మన హిందూ ధర్మంలో ఇలాంటి ట్రాన్స్జెండర్లకు చాలా ప్రాముఖ్యత ఉంది. వీళ్ళ ఆశీర్వాదానికి చాలా శక్తి ఉంటుందని మనందరం నమ్ముతాం. కానీ దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు డబ్బులు దోచుకోవడం, ఇవ్వకపోతే వాళ్ళతో గొడవ పడడం చేస్తున్నారు. ఈ రోజుల్లో అయితే ఈ ట్రాన్స్జెండర్ల సమస్య సీరియస్గా మారింది. వీళ్ళు డబ్బుల్ని మన దగ్గర అడగడం కాదు, డిమాండ్ చేస్తారు. ఇవ్వకపోతే మన వస్తువుల్ని, అది బైక్ కావచ్చు లేదా కార్ కావచ్చు, దాన్ని డ్యామేజ్ చేసేందుకు కూడా రెడీ అయిపోతారు. ఇలాంటి వాళ్ళను కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని రూల్స్ని తీసుకురావడం అవసరమని నేను భావిస్తున్నాను. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ ట్రాన్స్జెండర్లు రోజు రోజుకి ఇంత వైలెంట్గా ఎందుకు మారుతున్నారు? వీళ్ళను కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.